అందరికీ నమస్తే అండి. ఈరోజు చిన్న ఇన్సిడెంట్ మనకి జరగడంతో జరిగింది. సో మన వ్యూవర్స్కి ఇలాగ చెప్దాము అని చెప్పి మనం ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మన విజయవాడ ముత్యాలంపాడు ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్యం అయితే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మనకి నలుగురికి ఉపయోగపడుతుందని మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జరిగే కంటి శుక్లాల ఆపరేషను పూర్తిగా ఫ్రీ ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను, నాకు చిన్న ప్రాబ్లం ఉంటే. సో మన ఈ వీడియో ఇంకా నలుగురికి తెలియజేద్దామని ఈ వీడియో జరిగింది. ఇది ఎలాగంటే ఈ పేద ప్రజలందరికీ ఇక్కడ కంటి వైద్యం ఫ్రీ ఫ్రెండ్స్. ఈరోజు 8వ రోడ్డు దేవీ నగర్లోని వంతెన వద్ద జనాబ్ ఖలీద్ బేగ్ గారు మరియు బైతున్నూర్ మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ శిబిరంలో ఇప్పటివరకు దగ్గర 150 మంది దాకా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి కళ్ళజోళ్ళు మరియు చుక్కల మందు ఇవ్వడం జరిగింది. అలాగే కంటి శుక్లాలు మరియు పొర ఆపరేషన్లు వచ్చాయి. వాళ్ళకి చక్కగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఆపరేషన్ చేసి అలా తీసుకొచ్చి ఇక్కడ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు బాషా గారు మరియు కరామతుల్లా గారి సమక్షంలో ఇదంతా కమిటీ ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా చేయాలని వారి ఉత్సాహంతో ఇంకా పాల్గొనాలని నేను కోరుతున్నాను. అలాగే క్యాంపుకి వెనక ఉండి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెట్టడానికి బైతున్నూర్ మసీద్ కమిటీ వారందరికీ కూడా, ఎందుకంటే వారి ప్రోద్బలంతోనే డాక్టర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మన వారిలో ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా మంచి ఉద్దేశం. మసీద్ కమిటీ వారికి ప్రత్యేకంగా పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అడ్రస్ వచ్చి హాసిని ఐ హాస్పిటల్ ఫ్రెండ్స్. డాక్టర్ రహీం బాషా షేక్ గారి ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ 30వ డివిజన్ కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వీడియో చేయడం ఏంటంటే ఈ వీడియో కొంచెం మన వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. ఇలాగా పేద ప్రజలకి ఇలాగ అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళు మీరు ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వారు మీకు ఉచితంగా చేస్తారు ఫ్రెండ్స్. ఈ నెంబర్ వచ్చి 8790227564. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇలాగ నా దగ్గర అమౌంట్ లేదండి, ఇలాగ కంటి శుక్లాలకి నేను ఇలాగ ఆపరేషన్ చేస్తానంటే డాక్టర్ గారు మీకు రెస్పాండ్ అవుతారు. మీకు పూర్తిగా ఉచితంగా అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఏం రూపాయి ఖర్చు పెట్టక్కలేదు. ఏదైనా చిన్నవి ఉంటే ఏదైనా కళ్ళజోడిగా అలాంటివి అవుతాయి. అది పూర్తిగా డీటెయిల్స్ నాకు తెలీదు. ఈ కార్యక్రమం వచ్చి విజయవాడ ముత్యాలంపాడు బైతున్నూర్ మసీద్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అయితే బాగా నిర్వహించారు. ఇంకా ఈ కార్పొరేటర్ గారు అయితే 30వ డివిజన్ కార్పొరేటర్ గారు అయితే పూర్తిగా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఆయనే దగ్గరుండి మొత్తాన్ని చాలా బాగా చూసుకున్నారు. సో అంటే మనం చెప్పేది ఏంటంటే మనం ఏదో చేయటం కాదు, ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం పేద ప్రజలకి ఉపయోగపడుతుంది. ఇంకా డబ్బు లేని వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు మనం చేసుకోవడం, అలాగ అశ్రద్ధ అయిపోయి ఈ కంటి చూపు అలాగా డబ్బు లేకపోవడంలో ఎక్కువైపోతుంది అది ఆ సమస్య. అందుకనే మనం ఈ వీడియో చేయడం ఇది. ఏదన్నా మీ దగ్గర అమౌంట్ లేదనుకున్న వాళ్ళు మీరు నాకు మెసేజ్ చేసినా నేను పూర్తి డీటెయిల్స్ అది ఇవ్వగలను. లేదంటే అక్కడ డిస్క్రిప్షన్ మీకు ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి, వాళ్ళు డాక్టర్ గారు అయితే బాగా రెస్పాండ్ అవుతారు. లేదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఈ వీడియోలో మీరు మెసేజ్ చేయండి. నేను దగ్గర ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వసీం బేగ్ గారు అలాగే జనాబ్ ఖలీద్ బేగ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో కంటి వైద్యం అందించాలని చెప్పేసి ఈరోజు ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 30వ డివిజన్ నా వార్డులో వెన్నుకొని డాక్టర్ గారు స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో ఈరోజు క్యాంప్ పెడతామని చెప్పేసి
మమ్మల్ని ఆహ్వానించి ఇప్పుడు వరకు సుమారుగా 130 మంది దాకా ఓట్లు తీసుకొని కంటి పరీక్ష చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఈరోజు కంటి చూపు అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఏది చేసుకోవాలనుకుంటున్నా కంటితోనే అవసరం. దాన్ని ముందు నుంచే పరీక్ష చేయించుకొని ఎప్పటికప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటేనే మనం భవిష్యత్తులో మనం ఉన్నంత కాలంలో కూడా మనం పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కూడా శుక్లాలని చెప్పేసి రెటీనా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా ఈరోజు పిల్లల్లో అయితే ఫోన్లు చూడటం వల్ల చూపు మందగించేసి వాళ్ళు ఆ కంటి ఆ లేజర్ కిరణాలు అనేది ఆ కళ్ళ మీద పడి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులకి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా మంచి అవకాశం. డాక్టర్ గారు పక్కన మనకి రాజధానిలో మండలంలో హాస్పిటల్ నడుపుతున్నారు. ఈ శిబిరంలో చూపించుకున్నటువంటి వారందరికీ కూడా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడానికి వారి వాహనంలో తీసుకెళ్ళి మళ్ళీ మన ఇంటి దగ్గర అప్పచెప్పడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా డివిజన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మరీ ముఖ్యంగా డాక్టర్ గారికి వారి మంచి కొంత లాభాపేక్ష ఉన్నా కానీ పేద ప్రజల ప్రాంతంలో ఎన్నుకొని చూడాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఉద్దేశించినటువంటి హాసిని హాస్పిటల్ కంటి హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ఇంకా వారి పేద ప్రజలు కానీ వారి వృత్తిలో కానీ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అక్కడ ఆఫీసులో కూర్చుంటాం పని చేసింది అబ్బాయి 4 రఫీ గారు అంటే నేను కూడా రామా మీరు అలా